నమస్కారం. సత్య న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. సత్య న్యూస్ లో ముఖ్యాంశాలు. తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి పెరుగుతున్న అంతరం, మంత్రుల తీరు విచారకరం. సత్య ఫోకస్. రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ ఉద్యోగుల కోసం అకాడమీని ఏర్పాటు చేయాలి. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. జిల్లాను వణికిస్తున్న స్వైన్ ఫ్లూ భయం, చర్యలు చేపడుతున్నామన్న అధికార యంత్రాంగం. సత్య న్యూస్ ప్రత్యేక కథనం. దశాబ్ద కాలం తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీలో నాయకులకు కార్యకర్తలకు మధ్య అగాధం ఏర్పడే పరిస్థితులు వచ్చాయి. మంత్రుల ప్రవర్తనతో పార్టీ శ్రేణులు నివ్వెరపోతున్నారు. 2004వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత అటు తెలంగాణలోనూ ఇటు సీమాంధ్రలోనూ చాలా మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నామినేటెడ్ పదవులు వెలగబెట్టిన వాళ్లు పార్టీ కార్యాలయాల మొహం కూడా చూడలేదు. సరిగ్గా 2009 ఎన్నికలకు 6 నెలల ముందు మళ్లీ హడావుడి చేశారు. అప్పుడు కూడా మరలా వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం కావడంతో అంతే, ఇక మరలా పత్తాలేరు. ఇక తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో మారిన పరిస్థితుల్లో కొంతమంది మెగాస్టార్ చిరంజీవి గ్లామర్కు ఆకర్షితులైతే కొందరు రాజశేఖర రెడ్డి ఆపరేషన్ ఆకర్షకు గులాములయ్యారు. అనంతరం రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్ పార్టీ తీసుకున్న నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ కావటం, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి పలు కేసుల్లో ఉండటం, చాలా మంది సీనియర్లు వైకాపాను వేయటంతో సరిగ్గా అప్పుడే చాలా మందికి మరలా తెలుగుదేశం పార్టీ ఆశాజనకంగా కనిపించింది. సరే, పరిణామాలు ఎలా ఉన్నా సార్వత్రిక ఎన్నికలు రావటం, భారతీయ జనతా పార్టీతో పొత్తు కుదరటం, రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ పగ్గాలు చేపట్టడం జరిగిపోయాయి. అమాత్యులందరూ కొలువు తీరారు. ప్రమాణ స్వీకార సమయంలో మాత్రం ఈ విజయం తమది కాదని, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చిన కార్యకర్తల విజయమని సన్నాయి నొక్కులు నొక్కారు. పదవులు వచ్చాయి, బుగ్గ కార్లు వచ్చాయి, పెద్ద హోదా వచ్చింది. కానీ కార్యకర్తలను మాత్రం మర్చిపోయారు. ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు అన్న సందేహానికి సమాధానం గడిచిన 7 నెలల కాలంలో జిల్లాలో జరిగిన పలు పరిణామాలను ఉదహరించవచ్చు. 2004 నుండి 10 ఏళ్ల కాలంలో హైదరాబాద్ నుండి జిల్లాకు వచ్చిన ప్రతి నాయకుడు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి రావటం, కార్యకర్తలతో నాయకులతో ముచ్చటించటం, ప్రెస్ మీట్ పెట్టడం జరిగేది. పార్టీ పరిశీలకులుగా ఎర్రవనాయుడు, లాల్జాన్ బాషా మరియు డాక్టర్ కోడెల శివప్రసాద్, గోరెంట్ల బుచ్చే చౌదరి, దేవినేని ఉమామహేశ్వరరావు, నామా నాగేశ్వరరావు, గాలి ముద్దుకృష్ణమనాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, మండవ వెంకటేశ్వరరావు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, యనమల రామకృష్ణుడు మొదలైన నాయకులు ఒంగోలు వస్తే కార్యకర్తలు తమ పనులు మానుకుని మరీ పార్టీకి ఆఫీసుకొచ్చి సదరు నాయకులు పరిచయం లేకపోయినా నమస్కారం పెట్టి కరచాలనం చేసి సంతోషపడేవాళ్లు. 10 ఏళ్ల తర్వాత పార్టీ అధికారంలోకి వచ్చింది కదా, మన మంత్రులను చూద్దాము అనుకున్న తెలుగు తమ్ములకు మాత్రం జిల్లాకు వస్తున్న నాయకులు తల్లి లాంటి పార్టీ కార్యాలయం వైపు మొహం కూడా చూపించకపోవడం పట్ల ఆవేదన చెందుతున్నారు. వెనకటికెవరూ అన్నట్టు దేశానికి రాజైన తల్లికి బిడ్డే కదా అని ఉదహరిస్తున్నారు. తెలుగుదేశం పార్టీ మరలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఒంగోలుకు ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప 2 సార్లు, గనులు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి పీతల సుజాత 1 సారి, వ్యవసాయ శాఖ మంత్రి పత్తిపాటి పుల్లారావు 3 సార్లు, మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు 2 సార్లు, నిన్నైతే సమాచార శాఖ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి, పురపాలక శాఖ మంత్రి పి నారాయణ, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు రావడం జరిగింది. కనీసం పార్టీ కార్యాలయానికి రావటం గాని, తెలుగుదేశం పార్టీని స్థాపించి ఇంతమందికి రాజకీయ భిక్ష పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళి అర్పించడం గానీ చేయలేకపోవటం వారి అహంకారానికి, బాధ్యతారాహిత్యానికి అద్దం పడుతుందని కార్యకర్తలు అంటున్నారు. కార్యకర్తల మనోభావాలను మంత్రులకు, ఇతర నాయకులకు, ఎమ్మెల్యేలకు తెలియజేయాల్సిన ద్వితీయ శ్రేణి నాయకులేమో ఫ్లెక్సీలు కట్టడానికి పోటీల మీద పోటీలు పడటం, మీడియా కెమెరాల ముందు పక్కన ఉన్న వాళ్ళని నెట్టేసి మరియు ఫోజులు ఇవ్వడానికే పరిమితమైపోయారని బూతులు తిడుతున్నారు. ఇదే పరిస్థితి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో తలెత్తడంతో కార్యకర్తల ఆవేదన గమనించిన లోకేష్ బాబు ఈ బాధ్యతను తీసుకుని మంత్రులు విధిగా పార్టీ కార్యాలయాలకు వెళ్లాలని చెప్పినా తెలుగుదేశం మంత్రుల చెవికి మాత్రం ఎక్కలేదు. ఈ పరిస్థితుల్లో సీఎం చంద్రబాబు ప్రతి శనివారం మంత్రులు, ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేసి పార్టీకి ప్రభుత్వానికి నడుమ పెరుగుతున్న అంతరాన్ని తొలగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విధంగానే జిల్లా పార్టీ నాయకులు కూడా జిల్లాకు వచ్చిన మంత్రులు, పార్టీ పెద్దలను తమ ఇళ్లలో అల్పాహార విందుకో, లంచ్కో, డిన్నర్లకో పరిమితం చేయకుండా పార్టీ కార్యాలయానికి తీసుకురావాలని తెలుగు తమ్ముళ్లు కోరుకుంటున్నారు.
రెవెన్యూ శాఖలో కొత్తగా ఉద్యోగంలో చేరే వారికి చట్టాలపై అవగాహన కల్పించేందుకు రాష్ట్ర స్థాయిలో రెవెన్యూ అకాడమీని ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖకు 122 చట్టాలున్నాయని వాటిపై అవగాహన లేకపోవడంతో రెవెన్యూ ఉద్యోగులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని చెప్పారు. రాజధాని ప్రాంత అభివృద్ధి మండలి సిఆర్డీఏలో తాత్కాలికంగా 300 మందికి పైగా పనిచేస్తున్నారని, భూసేకరణ ఎప్పుడు పూర్తవుతుందో తెలియదని, కనుక శాశ్వత ప్రాతిపదికన పోస్టు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి విఎస్ శివకుమార్, కోశాధికారి ఏ అంజీ ప్రసాద్, ఆర్గనైజింగ్ రాష్ట్ర సెక్రటరీలు పి మధుసూదన్, శెట్టి గోపి, ప్రకాశం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఎల్ నరసింహరావు, ఆర్ వాసుదేవరావు, వి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఆర్టీఐ కమిషనర్ సమాచార కమిషనర్ గారు పి విజయబాబు గారు ఇటీవల రెవెన్యూ శాఖ మీద ఈస్ట్ గోదావరిలో కానీ, చిత్తూరు జిల్లాలో కానీ, విజయనగరం జిల్లాలో కానీ వారు చేసినటువంటి వ్యాఖ్యలని, అనుచిత వ్యాఖ్యలని రాష్ట్ర కార్యవర్గం తీవ్రంగా ఖండించడం జరిగింది. వారు దయచేసి ఏ పని నిమిత్తం వారు నియమించబడ్డారో వారు ఆ పనే చేసుకుంటే మంచిదని మేము హితవు పలుకుతున్నాం. మా బాధలు మీరు నిజంగా మా బాధలు కూడా తీర్చదలుచుకుంటే, మా శాఖకు ఉన్న బాధలు, మా శాఖలో ఉన్నటువంటి ఇబ్బందులు మీరు ముందుకు వస్తే మేము చెప్పడానికి సిద్ధం. మా బాధలు కూడా తీర్చండి. దయచేసి వ్యక్తిని ఎవరో కొంతమంది అవినీతికి పాల్పడుతున్నారని ఆ మొత్తం వ్యవస్థకి రుద్దటం అనేది మంచిది కాదు. అది ఆ వ్యక్తి యొక్క మానసిక స్థితిని బట్టి ఆ వ్యక్తి సంబంధించిన అంశం. అది అవినీతి అనేది. మంచివారు కూడా ఉంటారు వ్యవస్థలో. కాబట్టి శాఖ మొత్తం కింది స్థాయి నుంచి డిప్యూటీ కలెక్టర్ స్థాయి వరకు అవినీతిలో మునిగిపోతున్నారని ఇవ్వటం అనేది మంచి పద్ధతి కాదు. వాళ్ళ వ్యవస్థ ఉంది, వాళ్ళ వ్యవస్థలో కూడా ఉండొచ్చు. ప్రతి వ్యవస్థలో ఉంది, లేని వ్యవస్థలు లేవు. దాన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. కొప్పోలు వద్ద ఒక ప్రైవేటు స్కూల్ బస్సు ఢీకొని 2 తీవ్రంగా గాయపడి ఒంగోలు రిమ్స్లోని అత్యవసర చికిత్సా విభాగంలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. బాపట్ల నుండి మడనూరు బంధువుల ఇంటికి వెళుతున్న అట్ల శివారెడ్డి, ద్వారక అనే మహిళ కూడా గాయపడింది. ఆటోలో వెళుతున్న వీరిని ఒక ప్రైవేటు వాహనం ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించిందని బాధితులు చెబుతున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. డిస్ట్రిక్ట్ మాది కాజీపాలెం దగ్గర కపలవరపాలెం P5 మండలం. మా బంధువులు చనిపోతే మా ఆడవాళ్ళ తరఫున మోటి మాకు వెళ్తున్నాం. మార్గం మధ్యలో కుప్ప దగ్గర బస్సు అనేది ఆటోను కొట్టింది. దీంట్లో ఆటో డ్రైవర్ది ఏం తప్పలేదు. కారణం మొత్తం బస్సు. అంటే మనం అది ఆటో యాక్సిడెంట్ కోసం. రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉత్తమ సేవా పురస్కారం అందుకున్న బ్రిలియంట్ కంప్యూటర్స్ ఎండీ న్యామతుల్లా బాషాకు మైనారిటీ మరియు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో షంషేర్ అహ్మద్, ఖలీఫతుల్లా బాషా, అయూబ్, సర్దార్, బాలకోటయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 31వ తేదీలోపు తమ సంస్థలో పేరు నమోదు చేసుకున్న నిరుద్యోగ యువతకు పంచాయతీ సెక్రటరీస్ మరియు ఎస్ఐ, కానిస్టేబుల్స్ ఉద్యోగాలకు సంబంధించి జరిగే పరీక్షలకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు లాజిక్ అకాడమీ ప్రతినిధి విజయ్ భాస్కర్ తెలిపారు.
వివరాలకు అంజయ్ రోడ్లోని తమ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు. సత్య న్యూస్లో స్వల్ప విరామం. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. జిల్లాలో స్వైన్ ఫ్లూ ప్రకంపనలు ప్రజలను తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. స్వైన్ ఫ్లూ నివారణకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అధికారులు చెబుతున్నప్పటికీ రిమ్స్ హాస్పిటల్కు వచ్చే రోగులు, వారి బంధువులు, సిబ్బందిని స్వైన్ ఫ్లూ వణికిస్తుంది. మీరు గతం వారం రోజులలో ఒంగోలు రిమ్స్ వైపు వెళ్లారా? అమ్మో, రిమ్స్ వైపు వెళ్లదండి బాబు అంటూ స్నేహితులు హెచ్చరిస్తున్నారు. బంధువులు భయపెడుతున్నారు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వాన్ని, అక్కడి ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న మాయదారి స్వైన్ ఫ్లూ ప్రకాశం జిల్లాలో కూడా తన తడాకా చూపిస్తుంది. స్వైన్ ఫ్లూ లక్షణాలు ఎక్కువగా ఉండటం వల్ల నిన్న కూడా 2 అడ్మిట్ అయి ఉన్నారండి. ఈరోజు కూడా ఒక అతను వచ్చి అడ్మిట్ అయ్యి ఉన్నారు. స్వైన్ ఫ్లూ వల్ల చాలా లక్షణాలు. దీనివల్ల మాస్క్కి వేసుకుంటే కొంచెం దాని తీవ్రత తగ్గిద్దని అందరూ ఇక్కడ మాస్కులు వాడటం స్టార్ట్ చేస్తున్నారు. మనకి సపరేట్గా స్వైన్ ఫ్లూ మందులు కూడా వచ్చున్నాయి. స్వైన్ ఫ్లూ వాటి కూడా ఉంది ఇక్కడ రిమ్స్లో. అందరి లక్షణాలు రాకుండా ఎవరుగా, అందుకని అందరూ ఎవరి పాటికి వాళ్ళు సపరేట్గా మాస్కులు ధరించేసి అందరూ చాలా రకాల రోగులు వస్తూ ఉంటారు కదా ఇక్కడ, వాళ్ళ నుంచి సంరక్షించుకోవడానికి కోసం డాక్టర్లు అడ్వైజ్ చేసిన ప్రకారం మేము అంతా మాస్కులు వేసి ఉద్యోగం చేస్తున్నాం సార్. ఇప్పటి వరకు 2 బలి తీసుకున్న స్వైన్ ఫ్లూ మరో 3కి సోకింది. వారు రిమ్స్లో ప్రత్యేక వార్డులో చికిత్స పొందుతున్నారు. స్వైన్ ఫ్లూ రాకుండా ముందు జాగ్రత్త జరిగా ఈ మాస్క్. బంధువులు ఎవరైనా ఉన్నారు? మా మదరు తీసుకొచ్చాం, మామూలుగా చెకప్ చేపిస్తున్నాం. ఇక్కడ ఈ హాస్పిటల్ వాతావరణం మరీ బేభత్సంగా ఉంది. అందరూ మాస్కులు బాగా ధరిస్తున్నారు ఈ హాస్పిటల్లో. ఈ హాస్పిటల్లో కొంతమంది ఇంకా చాలా మంది మాస్కులు లేకుండా తిరుగుతున్నారు. ఇక్కడ చాలా మంది దగ్గుతూ ఉన్నారు ఇక్కడ. అందుకోసం మాస్క్ భయంతో వచ్చాము మేము. పొద్దున పార్లమెంట్ ఆదర్శ వెల్ఫేర్ సొసైటీ అంబులెన్స్లో వచ్చాం. ఈ స్వైన్ ఫ్లూ అంటువ్యాధి కావడంతో రిమ్స్కు వచ్చే రోగులు, బంధువులు తీవ్రంగా భయపడుతున్నారు. మొఖానికి మాస్కులు వేసుకుని బిక్కుబిక్కుమంటూ రిమ్స్లోకి అడుగు పెడుతున్నారు. వైద్యులు, హాస్పిటల్ సిబ్బందిని ఈ వ్యాధి కలవరపెడుతుంది. ఈ వ్యాధి ఎంతగా కలవరపెడుతుందంటే ఒంగోలులోని ప్రతి స్కూలు విద్యార్థికి మాస్కులు వేసుకురమ్మని స్కూలు యాజమాన్యాలు ఆదేశిస్తున్నాయంటే ప్రమాదం ఎంత తీవ్రమైనదో అర్థమవుతుంది. నిన్న మొన్నటిదాకా సంక్రాంతి పండగ సందడితో కళకళలాడిన పల్లెటూళ్లు, పట్టణాలు ఈ వ్యాధి వదంతులతో కళావిహీనంగా మారాయి. ఎంత తొందరగా ఈ వ్యాధి పీడ విరగడవుతుందోనని ప్రజానీకం మొక్కని దేవుడంటూ లేడంటే అతిశయోక్తి కాదు. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా 2వసారి ఎంపికైన బొప్పరాజు వెంకటేశ్వర్లకు కళ్యాణి కాన్ఫరెన్స్ హాల్లో అభినందన సభ నిర్వహించారు. ముందుగా రెవెన్యూ అసోసియేషన్ భవనం నుండి ర్యాలీగా సభాస్థలికి బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఏపీఆర్ఎస్ఏ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కేఎల్ నరసింహం, వాసుదేవరావు, వి శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి విఎస్ శివకుమార్, కోశాధికారి ఎం అంజి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీలు పి మధుసూదన్, శెట్టి గోపి తదితరులు పాల్గొన్నారు. పెండింగ్ లో ఇంకొకటి డిటి జాబ్ చార్ట్, డిప్యూటీ తహసీల్దార్ జాబ్ చార్ట్, అది కూడా మరి రేపు ఫైల్ అవుతుంది. మీకు ఇవన్నీ కూడా రావడానికి కొన్ని మీకు తెలుసు.
ఇప్పుడే పునీత గారిని మనకు సీసీఎల్ వేశారు. ఇప్పటి వరకు పునీత గారు తల్లి లేరు అంటగా తండ్రి ప్రిన్సిపల్ సెక్రటరీ లేడు, జేసీఆర్ కూడా రెగ్యులర్ చేశారు. అప్పుడు దాకా ఆయన 10 డిపార్ట్మెంట్కి ఇన్ఛార్జ్ మనకు కూడా ఒక అందులో ఇప్పుడు అంతా రెగ్యులర్ చేయడం జరిగింది. ఇక వీటన్నిటి మన కార్యక్రమాలు రూపొందించుకోవాలి. మరి అదేవిధంగా మనం ముఖ్యమంత్రి గారికి ప్రధానంగా కొన్ని డిమాండ్ల మీద కూడా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఆయనకి స్ట్రెంథనింగ్ ఆఫ్ రెవెన్యూ అడ్మినిస్ట్రేషన్ గురించి ఈ రోజు అందరం కూడా గందరగోళం పట్టేటువంటి పరిస్థితి. పని ఒత్తిడికి అంతా కారణం కూడా లేదు. శాఖని ఉపయోగించుకోవడం అయితే అన్ని రకాల డిపార్ట్మెంట్లకు ఉపయోగించుకుంటున్నారు, అన్ని ప్రోగ్రామ్స్ ఉపయోగిస్తున్నారు, కానీ మనకి శాఖను బలోపేతం చేయలేకపోతున్నారు. బలోపేతం అంటే ఇటు ఉద్యోగుల సంఖ్యను పెంచుకోవడం కానీ, నిధులు సరిపడా నిధులు అనేక హెడ్ల కింద ఇవ్వడం కానీ, ఈ రెండు కూడా మన కార్యాలయాల్లో తహసీల్దార్ కార్యాలయంలో పూర్తిగా స్టాఫ్ కొరత వల్ల వర్క్ హెవీ అయిపోయింది. అన్ని శాఖలు సుమారు 16 శాఖలకు సంబంధించినటువంటి పనులన్నీ కూడా మన ఇద్దరు వస్తారు. బ్యాంక్ సేల్స్ అయితే, అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ అయితే, న్యూస్ పెట్టింగ్ కావచ్చు, డిపార్ట్మెంట్ కావచ్చు, ఏదైనా అయిపోతుంది. ప్రతిదానికి కన్వీనర్ కానీ చైర్మన్గా కావాలని ఉంచడం, బడ్జెట్స్ రిలీజ్ చేయకపోగా ఒకసారి మనం కడతాల ధనంతో వారిని అభినందించగా we extend heartful thanks to the President and his team of APRSA Prakasam district for having come forward to conduct the EC meeting. ప్రకాశం జిల్లాకు చాలా ప్రత్యేకత ఉంది. ఏమంటే చాలా వరకు చాలా డిపార్ట్మెంట్ల అధ్యక్ష కార్యదర్శులు ప్రకాశం జిల్లా నుంచి వస్తున్నారు. అది జిల్లాకు ఒక ప్రత్యేకత. మన అధ్యక్షులు ఒంగోలు నగరాన్ని తమ స్వస్థలంగా భావిస్తానని అంటున్నారు జబర్దస్త్ ఫేమ్ రచ్చ రవి. ప్రత్యేకించి ఒంగోలు మైసూర్ పాక్ అంటే ఎంతో తనకిష్టమని చెబుతున్నారు ఆయన. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒంగోలుకు వచ్చిన రచ్చ రవి సత్య న్యూస్కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన పలు విషయాలు సత్య న్యూస్తో పంచుకున్నారు. రచ్చ రవితో సత్య న్యూస్ చిట్ చాట్ వీక్షించండి. జబర్దస్త్ లోకి ఎంటర్ అయ్యేదాకా నన్ను అవమానించిన వాళ్ళు, నన్ను మనిషిలా కాకుండా కానీ కనీసం మనిషిగా కూడా గుర్తించిన వాళ్ళు, వాళ్ళ లిస్ట్ ఎక్కువ సార్. బేసిక్గా సినిమా ఫీల్డ్, ఆర్మీ డిపార్ట్మెంట్ నేను రెండు ఒకటే అంట. ఇక్కడికి వెళ్ళినవాడు అక్కడికి వెళ్ళినవాడు రావడం చాలా కష్టం. అక్కడ వీరత్వమో వీర మరణమో ఉంటుంది, ఇక్కడ మంచి పేరో లేకపోతే అవకాశం తెప్పించుకోవడమో లేదో ఉంటుంది. ఈ రెండు రకాలు ఉంటుంది కంపారిజన్. దృఢత్వం, బాడీ దృఢత్వం నుంచి కాన్సన్ట్రేషన్ వరకు కావాలి. ఏది ఆర్మీలో చేయాలంటే, అలాగే సినిమా ఫీల్డ్లో చేయాలంటే కూడా నీకు కావలసిన టాలెంట్తో పాటు అవకాశం వచ్చేదాకా వెయిట్ చేసే అందరికీ ఉంటుంది. అంటే సినిమా అనేది ఇంట్రెస్ట్, ప్యాషన్, పిచ్చి. నాకు సినిమా అంటే పిచ్చి అంటాడు, ఇంట్రెస్ట్ అని ఎవరు అన్నారు. ఇంట్రెస్ట్ అనే వాళ్ళది ఒక అంటే వాడు ఒక బిజీగా ఉంటూ చెప్తుంటారు నాకు ఇంట్రెస్ట్ సార్, కానీ నేను మా ఇంట్లో పరిస్థితి వల్ల రాలేకపోతున్నా అంటారు. కానీ పిచ్చి అనేది, పిచ్చి వేరు, ఇంట్రెస్ట్ వేరు. పిచ్చి ఉన్న వాళ్ళు వచ్చిపోయి ఒకసారి చూసుకొని ఇంతేరా అని వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కానీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎప్పటికైనా నిలదొక్కోవాలనుకుంటారు. నేను కూడా చెప్తున్నాను, చాలామంది యూత్ ఏంటంటే బీటెక్ వదిలేసి, ఇంటర్ వదిలేసి, మంచి మంచి జాబ్స్ వదిలేసి ప్లాన్ లేకుండా వస్తున్నారు. ప్లాన్ అంటే నేను ఇప్పుడు రచనమైనటువంటి నేను కూడా జబర్దస్త్కు వచ్చే ముందు దాకా ఒక వాషింగ్ మిషన్ కంపెనీలో, ఏది గవర్నమెంట్ ఫర్మ్లో జాబ్ చేసి, రేడియో జాకీ ఒక మంచి స్కేల్లో జాబ్ చేశాను దుబాయ్లో. ఆ తర్వాత కూడా నేను వాషింగ్ మిషన్ కంపెనీలో టెక్నీషియన్గా జాబ్ చేశాను. ఏది మనం బ్రతకడానికి. ఇంట్లో విభేదించారు కాబట్టి ఎలాగైనా ఇంట్లో రూపాయి తినకుండా అని చెప్పేసి నేను జాబ్ చేయడం జరిగింది. అలాగే ప్లాన్ చేసుకుంటే ఫెయిల్ అవ్వరు, దానికి సింబల్ నేనే. 100% ఇంకోటి లేదు. ఇక సినిమాలు అంటారా, అది మన అదృష్టాన్ని బట్టి రావడం జరుగుతుంది. సినిమాలో అవకాశం వస్తే 100% అందరు నిరూపించుకుంటారు, కానీ వెయిట్ చేయాలి. ఇండస్ట్రీలో అవకాశాలు ఎలా ఉంటాయి సార్? నేను ఇప్పుడు చెప్తున్నాను, ఇప్పుడు ఇండస్ట్రీ ఎలా ఉందంటే టాలెంట్ ఉన్న వాళ్ళను అందరికీ వెల్కమ్ బోర్డు చెప్తుంది. వెల్కమ్ బోర్డు ఎప్పటికీ ఉంటుంది. అంటే 100 సంవత్సరాల సినిమా చరిత్రలో ఎప్పటికీ వెల్కమ్ బోర్డు ఉండేది. టాలెంట్ ఉన్న వాళ్ళే గుర్తించుకొని రావడం జరిగింది. ఇప్పుడు నిలదొక్కున్న గారు అంటే ఎన్టీఆర్ గారి దగ్గర నుంచి మొదలు పెడితే మెగాస్టార్ చిరంజీవి కావచ్చు, సూపర్ స్టార్ కృష్ణ గారు కావచ్చు, అవకాశాలు అందరికీ ఉన్నాయి. ఒక టాలెంట్ తోటి నిరూపించుకోవాలి. జబర్దస్త్ అనే కార్యక్రమం ఎలా పుట్టింది సార్? నేను ఇంకోటి చెప్తున్నాను సార్, అప్పుడు ఒక రాష్ట్రంగా ఉండేది, జబర్దస్త్ ఉండేది కాదు.
రాష్ట్రంగా ఉన్నప్పుడు చాలా సమస్యలు, పొలిటికల్ సమస్యలు అవన్నీ బాగా జరుగుతున్న టైంలో బయటికి వెళ్తే థియేటర్ల బంద్ కూడా జరుగుతూ ఉంది, మనందరికీ తెలుసు. ఆ ఇష్యూ టైంలో ఒక జబర్దస్త్ అనే ప్రోగ్రాము చిన్న ప్రయత్నం ద్వారా శ్యాంప్రసాద్ రెడ్డి గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంట్లో అందరూ కూర్చున్నప్పుడు వాళ్ళ మనసును ఆకట్టుకునే విధంగా మేము ప్రిపేర్ చేయడము, అందరూ యాక్సెప్ట్ చేయడం కూడా మీ అందరికీ తెలుసు. అదే మా సక్సెస్ సీక్రెట్. చిన్న పెద్ద ఏజ్ ఫార్మాట్ లేకుండా అందరూ రిసీవ్ చేసుకున్నారు కాబట్టి ఈ రోజున జబర్దస్త్ చాలా బాగా 100 ఎపిసోడ్లు కంటిన్యూ ఉన్నా కూడా. కొందరికి నేను రుణపడి ఉన్నాను అని అంటే ఎవరి పేరు చెప్పగలరు? మంచి క్వశ్చన్ వేశారు. కళ్ళు మూసుకొని టక్కున తెరిస్తే మా చంద్రన్న, అవకాశం ఇచ్చినటువంటి చంద్రన్న, అలాగే శ్యాంప్రసాద్ రెడ్డి గారికి ఈ జన్మాంతం నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే ఒక చక్కటి కార్యక్రమం మాకు అంటే మేము వెలివేట్ అయ్యేలాగా ఒక అవకాశం ఇవ్వడం జరిగింది. ఆ అవకాశాన్ని మేము నిరూపించుకున్నామని అనుకుంటున్నాము. ఇక్కడ నుంచి నేను ఎప్పుడైనా కానీ అంటే సినిమా ఆర్టిస్ట్గా వీడికి ఇన్ని క్యారెక్టర్లు చేయగలడు, వెనక్కి తిరిగి చూసుకుంటే ఒక 100 ఎపిసోడ్లో 100 గెటప్లు వేసాను. సో ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు అనేది ఒక డెమాన్స్ట్రేషన్ కోసమైనా జబర్దస్త్ నాకు ఒక ప్లాట్ఫామ్గా ఉంది. కాబట్టి నేను 100% శ్యాంప్రసాద్ రెడ్డి గారికి, డైరెక్టర్ సంజీవ్ గారికి, అలాగే చెమ్మక్ చంద్రన్నకు నేను 100% రుణపడి ఉంటాను. ఉన్న అనుబంధాన్ని ఒంగోలు ఇంతకుముందు ఎప్పుడైనా వచ్చారా? ఒంగోలు గురించి చెప్పండి. ఒంగోలుతో రిలేషన్షిప్ అంటే ఇక్కడ నుంచి స్వీట్లు రావడం జరుగుతుంది, మైసూర్ పాకు. నాకు ఒంగోలు మంచి పరిచయం సార్. అంటే నాకు చాలా కోఆపరేషన్ ఇచ్చారని చెప్పొచ్చు. వీళ్ళ ఫ్యామిలీ కోసం నేను వస్తుంటా, మంచి వంటలు తినడానికి వీళ్ళే గుర్తొస్తారు ఒంగోలులో. ఆంధ్రప్రదేశ్ వీఆర్ఏ సంఘ సమావేశం ఈ నెల 31వ తేదీ ఉదయం 11 గంటలకు సిఐటియు కార్యాలయంలో జరుగుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు. కార్యక్రమానికి వీఆర్ఓలందరూ హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సత్య న్యూస్లో కొన్ని వాణిజ్య ప్రకటనలు. సత్య న్యూస్కి తిరిగి స్వాగతం. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డుల అభివృద్ధి కోసం 3 రోజుల్లో సమగ్ర సర్వేను పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ విజయ్ కుమార్ ఆదేశించారు. ఒంగోలులో ఆర్డీఓలు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ డాక్టర్ హరి జవహర్లాల్, ఏజేసీ ప్రకాష్ కుమార్, సిపిఓ పీబీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు. ఒంగోలులో ఆర్డీఓలు, నియోజకవర్గాల స్పెషల్ ఆఫీసర్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ హరి జవహర్లాల్, ఏజేసీ ప్రకాష్ కుమార్, సిపిఓ పీబీకే మూర్తి తదితరులు పాల్గొన్నారు. So they should take one village and overall గా మండలం చూసుకోవాలి. సో బై డిఫాల్ట్ వాళ్ళు ఆ మండలంలో గ్రామం తీసుకోవాలి. సో దాంతోపాటు మండలం మొత్తం కోఆర్డినేట్ చేసుకుంటారు. అందుకే మీరు ఏం చేస్తారంటే డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ ఒకవేళ మీ మండలంలో ఏ గ్రామం తీసుకోకపోయినా కూడా మీరు మీకున్నటువంటి పరిధిలో అవైలబుల్ ఆఫీసర్స్ తోటి వేసేసేయండి. ఇప్పుడు ఈ సర్వే ఫామ్ సంబంధించి ఇప్పుడు నాకు వచ్చిన ఒక డౌట్ ఏంటంటే మనం ఈ లిటరేట్స్ ని క్యాప్చర్ చేయట్లేదు. ఎట్లాగో మనం ఇండివిజువల్ గా డేటా తీసుకుంటాం కాబట్టి మరొకసారి ఆ లిటరేట్స్ ని క్యాప్చర్ చేసుకుంటే బెటర్ కదా. కుటుంబ సభ్యుల సంఖ్య ఎలాగో వేశారు మీరు, దానిలోనే పురుషుల్లో నిరక్షరాస్యులు ఎవరు ఉన్నారా, అలాగే స్త్రీల్లో నిరక్షరాస్యులు ఉన్నారా అనేది, లేదా అక్షరాస్యులు ఉన్నారా అనేది తీసుకున్నా సరిపోతుంది. ఆల్రెడీ DRDO వచ్చేసారు. అది ఓకే, ఇంకేమన్నా విషయం చెప్పు. ఎందుకంటే ఇప్పుడు 16 years old ఇల్లిటరేట్ ఉంటే we cannot convert them as illiterates అంటారు. అందుకని ఏజ్ తీసుకుంటే బాగుంటుంది. అంటే ఇప్పుడు మనము ఇల్లిటరేట్ తీసుకోవాలంటే ఏజ్ కూడా తీసుకుంటే ఇప్పుడు మనకి ఏంటంటే కావాల్సిన వరకు మోర్ దెన్ 1 పేజ్ వచ్చేదానికి మనం కంప్యూటరైజేషన్ కానీ మళ్ళీ నోట్ చేసుకోవాలా, రికార్డ్ చేయడానికి కష్టం అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ వృత్తి దగ్గర కూడా ఒక 5-6 కేటగిరీస్ ఉన్నాయి మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినవి. వాటిని మెన్షన్ చేసి ఓన్లీ కోడ్ 1, 2, 3, 4 అలా మెన్షన్ చేసి మీరేమైనా ఎక్సర్సైజ్ చేశారా? అయితే మాకు అన్ని దాదాపు 2-3 ఆఫీసర్స్ ఇచ్చారు. అక్కడ సార్ 10 మంది ఉన్నారు సార్. 10 మంది ప్రెసిడెంట్ ఉన్నారు సార్. నా సంఖ్యలో సబ్డివిజనల్ ఆఫీసర్స్ ఉంటే వాళ్ళని రోజు పంపించు, నువ్వు వాడేసుకుంటే కష్టం కదా.
ఓకే అంటే ఇప్పుడు సో అదర్ మోర్ దాన్ 1 మండల్ జ్యూరిస్డిక్షన్ ఉన్న వాళ్ళు అయితే కనుక వాళ్ళని ఏ మండలంలో అయినా పంపించుకోవచ్చు. సో అందుకు ఇప్పుడు S12 బ్లాక్ లెవెల్లో ఉన్న ఎంపీడీఓస్ ఆ బ్లాక్ లో ఉన్న అదర్ ఎంపీడీఓస్ కి ఇవ్వండి ఆఫీసర్స్. ఎందుకంటే హెడ్ క్వార్టర్స్ లో చాలా మంది ఉంటారు, పర్టికులర్ గా కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ కానీ ఎర్లియర్ బ్లాక్ హెడ్ క్వార్టర్ కానీ అయ్యింటే అక్కడ తప్పకుండా సీనియర్ ఆఫీసర్స్ ఉంటారు. డెప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ క్యాడర్ వాళ్ళు, అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ టైప్ వాళ్ళు, ఇట్లా కొంత ఏడీ క్యాడర్ లో ఉంటారు ఆఫీసర్స్. ఎన్టీఆర్ కళా పరిషత్తులో ప్రదర్శిస్తున్న ప్రదర్శనలు అలరిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకం నాటి సామాజిక స్థితిగతులను తేటతెల్లం చేయగా, అమ్మకో ముద్దు నాటిక మానవీయ కోణాన్ని ప్రతిబింబించే విధంగా సాగింది. ఈ సందర్భంగా ప్రదర్శించిన కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. కార్యక్రమాలను ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షుడు ఈదర హరిబాబు పర్యవేక్షిస్తున్నారు. కథలు మాత్రం ఈసారి ఒంటరిగా చూసి ఒక కనెక్ట్ చేస్తాను. అదే కానీ ఇక్కడే ఉంటావా మీరు ఉంటావా ఆ 2,000 రూపాయలు ఇస్తాను. నేను చెప్పినట్లా వింటానని ప్రమాణం చేస్తావు. గురించి నువ్వు లక్ష్య పాత్రని మీరు అనుకుంటున్నారు. సెలవులో నేను చదువు చెప్పడానికి నా గురించి మీ మనసులో ఎందుకైనా మంచిది కొత్త పుస్తకాలు స్వైన్ ఫ్లూపై అవగాహన కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అప్రమత్తం చేసేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో కళాజాతాలు నిర్వహిస్తున్నారు. మాస్ మీడియా అధికారులు శ్రీనివాసరావు, పద్మజలు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్, బాలాజీ నగర్ తదితర ఏరియాలలో ప్రజారంజకంగా ప్రచారం నిర్వహించారు. కళాజాతాలు నిర్వహించారు. మాస్ మీడియా అధికారులు శ్రీనివాసరావు, పద్మజలు ఈ కార్యక్రమానికి సారథ్యం వహించారు. ఆర్టీసీ బస్టాండు, రైల్వే స్టేషన్, బాలాజీ నగర్ తదితర ఏరియాలలో ప్రజారంజకంగా ప్రచారాన్ని నిర్వహించారు. ప్రభుత్వం
ఎన్నికల తర్వాత మంత్రులు చేస్తా ఉన్నాం. లక్షణాలు ఖర్చు పెట్టిన పాటిస్తాం. బైక్లు కనపడకుండా కాపాడుకుందాం. వ్యక్తిగత పరిస్థితులను పాటించండి. బైక్లు నివారించండి. తిప్పినప్పుడు కానీ దగ్గినప్పుడు కానీ చేతి కొట్టిన అడ్డు పెట్టుకోండి. జనసంచార ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. జలుబు, దగ్గు, జ్వరము, గొంతు నొప్పి, నీళ్లు విరచాలి ఉన్నప్పుడు వెంటనే వైద్యులు సంప్రదించవలను. ఈ నెల 30వ తేదీ భీష్మ ఏకాదశి సందర్భంగా మల్లవరం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈవో నాగయ్య తెలిపారు. వ్రతాలలో పాల్గొనదలిచిన దంపతులు ఉదయం 10 గంటలకు ఆలయానికి తరలి రావాలని కోరారు. సత్య న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తెలుగుదేశం పార్టీకి ప్రభుత్వానికి పెరుగుతున్న అంతరం, మంత్రుల తీరు విచారకరం. సత్య ఉద్యోగుల కోసం అకాడమీని ఏర్పాటు చేయాలి. ఏపీఆర్ఎస్ఏ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు డిమాండ్. సత్య న్యూస్లో నేటి మాట. కాలు జారిపడ్డవాడికో బ్రతికి చెడ్డవాడికో చేయూతనందించడంలో ఉన్న ఆనందం పై స్థాయిలో ఉన్నవాడికి పల్లకి మోయడంలో దొరకదు. సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.